రోడ్డు మీద పెట్టారు. శ్రీనివాసరావు గారు వచ్చారు. మన రోడ్డు తిన్నాం, మన మంచి దగ్గరే, ఇంటి దగ్గర రోడ్డు తిన్నాగా, మాలచేలు ఇంటి దగ్గర, మన మాలచేలు ఇంటి దగ్గర. ఏది సమాజానికి అత్యవసరమో అది మనుషులకు తెలుసు అనుకోవడం భ్రమ. అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ఇక్కడ మనల్ని సమకూర్చారు ఆయన. మనిషి యొక్క జీవితం తను అనుకున్నట్లుగా ఉంటుందో అని చాలా ఆలోచిస్తూ తన గురించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ తనకి ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏదంటే నాకు బాగుంటుంది, ఏ స్థితిగతులు నాకు ఉంటే నా శరీరం నేను హ్యాపీగా ఉంటాను. నేను అనేది మీకు లోకపరంగా ఆలోచిస్తే మిమ్మల్ని మీరు చూసుకునే ఈ శరీరం అని మీరు భ్రమపడుతూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. యాజ్ పర్ బైబిల్ యొక్క జ్ఞానం ప్రకారం మీరు అంటే ఈ కనబడుతున్న శరీరం అస్సలు కాదు. గమనించండి, చెందలవాడు ఉన్నాడు, చెవులు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే మనం మనుషులం కనుక. నిజంగా చెవిటి వారు అయితే అంత బాగుందో అనిపిస్తుంది. ఇప్పుడు కాదు సుమా, చనిపోయిన తర్వాత వినపడేలాగా చెవులు పనిచేస్తున్నాయంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దాకా చాలా పాపం ప్రయాసపడ్డారు. ప్రేమ స్వరూపు యొక్క క్యారెక్టరైజేషన్ మీకు తెలియజేయడానికి మా సార్ మళ్ళీ ఆయన ఒక మాట అన్నారు, ఇవన్నీ చేస్తారనేది నమ్మకం లేదు. ఎందుకంటే
చూస్తున్న సమాజాన్ని, మనుషుల్ని, వారి యొక్క స్థితిగతులను బ్యారేజ్ వేసుకుంటూనే కదా ఉంటాము. అయినా ఎందుకు వచ్చాడు మీకు చెప్పడానికి అంటే ఒక మాటతో ముందుకెళ్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఎవరన్నా కావున దేవుడు ఆ ద్వారా వేడుకొనినట్టు. చాలండి. దేవుడు వేడుకుంటున్నాడా? ఆయనకు అవసరం ఉంది. డైరెక్ట్ గా వస్తే చచ్చిపోతాం మళ్ళీ. ఎంత ప్రేమ చూడండి. నేను డైరెక్ట్ గా వచ్చానంటే చచ్చిపోతాను మీరు. సో మా ద్వారా వేడుకొనుటకు అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. డిస్టర్బెన్సే కదా మీకు, కానీ ఇది అత్యవసరం. అంబులెన్స్ యొక్క హారన్ మనకి ఎలా ఉంటుంది? డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కానీ లోపల ఉన్న పేషెంట్కి ఎమర్జెన్సీ. సో ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఎమర్జెన్సీ బెల్ ఉంది. అదే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా మీకు చెప్పడానికి దేవుడు దిగొచ్చారనుకోండి, ఎవ్వరూ మిగలరు. ఇది వింటే కొంచెం కామిక్ గా అనిపిస్తుంది. ఏముంది ఆయన చంపడానికి వస్తాడు ఏంటి? అట్లా చంపేవాడు దేవుడు అంటారా ఏంటి? ఈ లోకం ఇక్కడ ఉన్నప్పుడే మన దగ్గర అన్ని ఏ క్వశ్చన్ అయినా దేవుని గురించి చేయగలం. ఉన్నావా అసలు ఉన్నావా అని పడుకోగలం. ఎవరు దేవుడా ఏదో పోడా దేవుడా ఏదో దేవుడికి సింగర్ ఇచ్చేవాళ్ళు, ప్రోడోలు ఇచ్చేవాళ్ళు, అసలు ఏంటో నథింగ్ అనేవాళ్ళు. ఏదైనా ఆట ఇక్కడే చెబుతుంది. అందుకే చెవులు లేకుండా ఉంటే బాగుండేది నాయన, కన్నులు గుడ్డు అయితే బాగుండేది నాయన అని వన్ డే మీరు రియలైజ్ అవ్వకుండా ఉండాలి అని. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ మాట వినపడాలి. మా ద్వారా దేవుడు వేడుకున్నట్లు క్రీస్తుకు ఏమన్నప్పుడు క్రీస్తుకు రాయబారులమై మేము అంబాసిడర్స్ అంటే రాయబారులు. మీకు మనకి దేవునికి మధ్య ఉన్న గొడవ తీర్చడంలో ఇక్కడకు వచ్చి పలుకుతున్న మాటల యొక్క ప్రభావము నీకు ఖచ్చితంగా తెలియాలి. నీ చెవులకు వినబడాలి. నాకు తెలియదని చెప్తావా ఉంది. ఆ పరిస్థితి ఆయన ఎందుకు తెచ్చుకుంటాడు? ఆయన మనిషి కాదు కదా, దేవుడు కదా. సో నువ్వు ఏమేమి అడుగుతావో, ఏ విషయాల పరంగా ఆయనతో జడ్జ్ చేద్దాం ధైర్యంగా జీవితాన్ని గడుపుతున్నావో వాటన్నిటినీ జీరో చేసినా నేను తీసుకెళ్ళడు. అందుకే నేను అంటున్నాడు, మేము దేవునితో సమాధానపడుడి. ఎందుకు వచ్చింది ఇక్కడికి సంఘం? బయటకు రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది? సమాధానం పడండి. ఎవరితో? పక్కింటితో కాదు, పాకిస్తాన్ తో అసలు లేదు, చైనా వాళ్ళతో అంతకన్నా కాదు. ఎవరితోట? దేవునితో. మనకి ఎవరితో సమాధానం లేదో తెలుసా? దేవునితో సమాధానం లేదు కనుక మీరు సమాధాన పడండి అని క్రీస్తు పక్షమున బ్రతిమలాడుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మీ మీద అజమాయిషి చేయడానికి కాదు, ఆర్గ్యూ చేయడానికి అంతకంటే కాదు. క్రీస్తు రాయబారులమైన మేము క్రీస్తు తరపు నుంచి దేవునితో మనకున్న వైరం గురించి అది ఎంత ప్రమాద గంటికలు మీకు చూపిస్తాయో ఇక్కడే నీకు తెలియచేయడానికి దేవుని తరపు నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకోవటానికి సుమా. అదేంటి? అవును, బ్రతిమలాడుకోవాలి. ఎందుకంటే రాబోయే పరిస్థితులు అంత భయంకరమైనవి. ఇప్పుడు నువ్వు అనుకున్నదే చెల్లుతుంది, నువ్వు అనుకున్నదే జరిగింది. ఎస్, నేను అనుకున్నదే చేస్తా అనుకునే ఒక మూర్ఖమైన వక్రజనముగా తయారైపోయిన ఈ ప్రజానికానికి దేవుడు వేడుకుంటున్నాడు, మారండి మారండి అని. ఎవరి ద్వారా? తను ఏర్పాటు చేసుకున్న మనుషుల ద్వారా. ఎందుకు మారండి అంటున్నాడు అంటే దేవునితో సమాధానం లేదు కనుక. ఆ సమాధానం లేని పరిస్థితులు తర్వాత నువ్వు కాంప్రమైజ్ అనేది ఇక్కడ అవ్వకపోతే, ఆయన వేడుకొనడం జరగకపోతే నువ్వే నీ గురించి బాధపడే రోజులు ఉన్నాయి కనుక నిన్ను బ్రతిమలాడుకోవడానికి దేవుని తరపు నుంచి వచ్చిన
రాయబారులము. సో మా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను చెప్పేది ఈవెన్ బిఫోర్ చెప్పింది కానీ సార్ చెప్పిన విషయాలు కానీ మేము చెప్పలేదు. మమ్మల్ని సాధనం చేసుకున్న దేవుడే మీతో డైరెక్ట్ అయ్యారు. దేవుడే మీతో మా ద్వారా వేడుకుంటున్నారు, బతిలాడుకుంటున్నారు. సో ఆ ప్రొసీజర్ లో భాగంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. 1వ సమయాల గ్రంథము కొంచెం మాటలు జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కావు. మీకు రొటీన్ గా ఉండే క్రీస్తు సభ్యులాగా ఉండే భజన చేద్దాము, మీకు తెలిసిన పాట పాడుకుందాం, తప్పెట్లు కొడదాం, ఇష్టమైంది తింటూ కాలు ఉట్టుకుంటూ అలా ఉండొచ్చు. వెరీ అటెన్షన్ గా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే చెప్పబడుతుంది నా మాట అనుకోండి, మీరు ఎలా లైక్ తీసుకున్నా నో ప్రాబ్లం, నాకు కూడా అంత పట్టదు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఎవరిలో అంటే దేవుని మాట. సో దీనిలో పెన్ను కూడా ఇంపార్టెంట్ అంట, పెన్ స్టాప్ కూడా వెరీ ప్రయారిటీ ఉందంట. మీరు తీయొద్దు కలపొద్దు అనేది దేవుని ఆజ్ఞ. ఆ మాటని మీకు చెప్తూ 1వ సమయాల గ్రంథము 12వ అధ్యాయానికి రండి. 1వ సమయాల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఏం కలగాలంట మీకు? భయభక్తులు, భయము, భక్తి. ఆయన అంటే నాకు భక్తి అండి, కుదరదు. భయం ఎక్కడ? ఆయన అంటే నాకు భయం అండి, భక్తి ఎక్కడ? సో 2 కలిగి ఉండాలి. ప్రపంచం ఏమనుకుంటుందంటే దేవుడు ఉంటే భయం ఉంటే చాలండి అనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దేవుడు అంటే భక్తి చూపించడం ఏ విధంగా చూపిస్తారు? చాలా మంది, ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మేము దానాలు చేసేస్తాం కదా, దానాలు చేస్తే ఏమొస్తుంది? మోక్షం కదా. ఎందుకు చేయాలి? దానం చేసి మోక్షాన్ని ఎందుకు పొందాలి? డైరెక్ట్ గా వెళ్ళిపోతాంగా. ఏదో చేసావు కాబట్టి దానికి ప్రక్షాళనగా దానం వేస్తున్నాం. ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే మీరు నీతిగా ఉండాలి. నీతి సూత్రాలు దేని ద్వారా పాటించాలి? శరీరం ద్వారా. మీటింగ్ స్టార్ట్ అవగానే కాఫ్ వస్తుంది. మీరేం చేస్తారంటే నీతిగా ఉండాలి. ఏ విధంగా నీతి? ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కుదిరితే వీధి శుభ్రం చేయాలి, ఇంట్లో ఉన్న వస్తువులు శుభ్రం చేయాలి. మిమ్మల్ని మీరు నీట్గా చేసుకుని భగవంతుడి ముందు ఏదో ఒకటి పెట్టేయండి. అవుతుందా? అయితే మీకు స్వర్గమే. అసలు కేటగిరీ ఉంది. ఏంటో చెప్పనా? మీ మనస్సు మారాలి అంటే ముందు నేను పాపిని అని మీ నోటితో ఒప్పుకోవాలి. ఇదేదో నిజంగా ప్రొసీజర్ అనుకుంటా. ముందు చెప్పిన ఆ స్టెప్స్ అన్ని మనము ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈ ప్రొసీజర్ ఏదో మనల్ని బలవంతం చేసుకోండి. నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నేనేం పాపం చేశానండి అని క్వశ్చన్ లేదు. పాపం చేయకపోతే దానిలో పాపం చేసావు కాబట్టి శుభ్రం చేసుకోవాలి, అందుకే దేవుని చేసుకోవాలి, నీటిగా శరీరాన్ని శరీర శుభ్రతకి ప్రయారిటీ ఇచ్చుకోవాలని నేర్చుకున్న నీకు అసలు ఎవరో ది ప్రొసీజర్ ఏం మార్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అన్న విషయాన్ని చెప్పింది స్వయంగా ఎవరనుకుంటున్నారు? దేవుడే. నీ నోటితో ఒప్పుకోవాలి. మనస్సు మారాలంటే ముందు ఏమో ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. ఎంత అర్థమైతే నోటితో ఒప్పుకుంటాం. అవునండి, కరెక్ట్ అండి. ఎప్పుడంటామండి? విషయము అవగతమైతే, అర్థమైతే. నువ్వు ఎంత పాపియో నీ తలంపులు ఎరిగిన దేవుడిచ్చిన రిజల్యూషన్, ఒక ఏమంటారు, ఒక మంచి ఉపాయం, మంచి ఔషధం. ఇంకేమన్నా అంటే మీకు తెలిసిన జ్ఞానవంతులైతే ఇంకా మంచి మాట మీ మనసులో అనుకోండి. దేవుడిచ్చిన ఛాన్స్. పాపి అయిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళడు. మేము ఎక్కడికైనా పోతామండి, మా దేవుడు మాకున్నాడు.
కాదండి, దేవుడు కంట్లో ముందుంది, ముక్కులో ముందుంది, చెవిలో ముందుంది, అంత మొక్కలోకేగా పోయేది. ఆలిని మనం వలుకోవచ్చుగా. ఎందుకని? ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, ఇంకా చాలా డ్రాప్స్ ఎందుకు వచ్చాయి? నాజిల్ డ్రాప్స్ ఎందుకండి? అన్ని రంధ్రాలు ఫేస్లోనే కదా ఉన్నాయి, మొఖం ఒక్కటే కదా, డ్రాప్స్ ఎందుకని డిఫరెన్స్ గా ఉన్నాయి అని. ఈ ఆల్ ఇన్ వన్ అని ఒక డ్రాప్ కొనుక్కొని మీరు వేసుకుంటే దేనికి పనిచేది సరి కదా. ఏమైపోతుంది మన జీవితం? మేబీ డేంజర్కి వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక అవయవము దెబ్బతినొచ్చు. ఈ విషయం అవగతమైతే మనం ఎక్కడికి చేరుకోవాలన్న డెస్టినీ అనేది మీకు ఒకటి తెలిస్తే, ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి, తెలియని దాన్ని కదా. నీకు ఏమి, నేను స్టార్టింగ్ లో చెప్పాను, నీకు ఏమి సమకూర్చుకుంటే నీ లైఫ్ బాగుంటుందో నీకు బాగా క్లారిటీ ఉంది. ఎవరన్నా చెప్తారా మీకు? చెప్పలే. నీకు నువ్వే డబ్బులు దాస్తావు ఎవరికి తెలియకుండా. ఎవరు చెప్పారు తెలియకుండా దాచుకోవాలని? నాకు తెలివి. ఏమంటావు? నాకు తెలివి, నాకు తెలుసండి. ఎప్పుడు ఏ టైం ఎలా టర్న్ అయిపోద్దో నాకు తెలుసు. అందుకే కొంత కోడ పెట్టుకున్నా. చాలా తెలివైన వాడివి, తెలివైందని. మంచిదే, చాలా మంచిది, మంచి ఆలోచన కూడా. మరి అసలు విషయం ఎలా మర్చిపోతున్నావు? తెలివైన వాడివి కదా. శరీరం అంట మట్టితో చేసిందంట. చాలా మంది నమ్ముతారు. మట్టి ఎక్కడుంది? భూమి మీద ఉందా? ఈ మట్టిలోకి మళ్ళీ ఈ మట్టి వెళ్తే ఏమైపోద్దంట? కలిసిపోద్దంట. కానీ దీని లోపల ఒక దీపం ఉందట. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఈ క్లారిటీ ఏ గ్రంథాలు ఇవ్వలేదు. మేబీ నాకు తెలిసి నువ్వు వేరు, ఒకవేళ చెప్పిన కాన్ఫిడెన్స్ గా చెప్పలేదు. సో దీపం అనో అలాంటి ప్రాణం అనో కన్ఫ్యూజన్ మైండ్ ని సెట్ చేస్తారు కొంతమంది. కానీ బైబిల్ మాత్రం వెరీ వెరీ క్లారిటీగా చెప్తుంది. నువ్వు వేరు, ఆత్మ వేరు. నేనెవరిని? ఆత్మ జీవింపజేస్తుంది దేన్ని? శరీరాన్ని. అందుకే నేను నడుస్తున్నా, అందుకే చూస్తున్నా, అందుకే మాట్లాడుతున్నా, అందుకే వింటున్నా, అందుకే తింటున్నా, అందుకే పడుకుంటున్నా, నిద్ర లేస్తున్నా. ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని ఎప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే నా శరీరంలో ఉన్న ఆత్మ అనే దీపం వల్ల. ఎప్పటికైనా ఆరిపోద్దు దీపం అంటాను. దానికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికైనా ఆరిపోద్దు. ఆరిపోద్దా? ఆరిపోదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్న వాళ్ళు ముందే పోతారు. సీరియస్లీ. ఎందుకంటే ఈ రేపేమవుతుందో నీకు తెలియనప్పుడు నువ్వెందుకు ఊరికి మాట్లాడతావు అని చెప్పింది బైబిల్. బైబిల్ దగ్గరని మనం ఎన్నో మాట్లాడదామని వస్తే షటప్ అన్నట్లుగా ఆన్సర్స్ ఉన్నాయి. కాకపోతే మీరు భరించారు. దేవుడు ఏం చెప్పాడు అంటే ఆత్మ జీవింపజేస్తుంది. మరి నేనున్నా ఈ పైకి కనపడే ఈ ఆకారాలను చూసుకుని మురిసిపోతుంటానే. బాగా మంచి డ్రెస్ కొనాలి, దీనికి మంచి శారీ, మంచి సూట్, మంచి బాగా టేస్టీ డెలిషియస్ ఫుడ్ పెట్టాలి, మంచి బిర్యానీ పాయింట్ ఎక్కడ, మంచి స్వీట్స్ దొరికేవి పాయింట్స్ ఎక్కడున్నాయి సెర్చ్ చేద్దామా? సరౌండింగ్ లో నాకు బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఇమీడియట్ గా ఎదారొస్తాయి. దేనికి ఇవన్నీ? ఈ స్వీట్లు బాగా తిన్నాను కదా ఈ శరీరం. నేను తిన్నాను, పైగా డ్రై ఫ్రూట్స్, బాగా హెల్దీ ఫుడ్స్ తిన్నాను. నాకెందుకు వస్తుంది మరణం నుంచి? ఏమన్నా చెప్తారు ఎవరన్నా? నోబడి కదా, ఎవరు లేరు కదా. సో ఆ బెల్ని మీకు గుర్తు చేయాలి. అందుకే బ్రతిని ఆడటానికైనా దేవుడు వెనకాడు. తెలుసా ఎంత ప్రేమమ్మేదండి, ఎంత మంచివాడు కదా ఆయన. పాపిస్తాడు మనం ప్రేమామయుడి యొక్క కోపాన్ని రేపేసి ఇక మనుష్యులకి నేను సంతాపం ప్రకటించేశానంత కోపం తెప్పించాం. ఒకటే సమయం గ్రంథంలో 12వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినవసరం. మనకున్న ద్రవ్యుడు వినం, కూర్చోబెట్టి మరి చెప్తే ఆశ్రయం.
ఎంతో అంటే నాకు పెద్ద తలనొప్పి తెలుసా అంటాం. జబ్బు దీన్ని ఏమంటుంది బైబిల్? పెద్ద జబ్బు ఉంది అంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నా మాట విను. ఎవరి మాట అయినా వింటావు కానీ నీ బైబిల్ చెప్తే అసలు ఏంటంటే జబ్బు ముదిరిపోయింది అని అర్థం. నా మాట విని ఆయనని సేవించి ఏం చేయాలి? మాట వినటమే సేవించడం తెలుసా మీకు? ఇది ఇంత ఈజీగా పూజించడం, ఇంత ఈజీగా భక్తిని భయాన్ని చూపించడం. నా మాట విని ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక. ఏం చేయొద్దన్నాడు? నా ఆజ్ఞే మీరు భంగము చెయ్యకూడదు. ఆజ్ఞలు ఏం చేసాం? టోటల్గా బైబిల్ తెలిసిన చెప్పండి, అతిక్రమించాం. మనకి వద్దు లైన్ దాటద్దంటే ఒకసారి దాటి చూస్తే ఎలా ఉంటుందన్న యాంగ్జైటీ మనలో అబ్బో విచ్చలవిడిగా నాట్యం ఆడేస్తూ ఉంటుంది. టీవీ చూడొద్దు, ఎట్లాగైనా చూడాలి. సినిమా చూడొద్దు, ఎట్లాగైనా చూడాలి. కన్యని మోపు చూపు చూడొద్దు, ఎలాగైనా చూసి తీరాలి. కుదరకపోతే చంపేసని కోరికను తీర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా కోరిక? ఆజ్ఞ భంగం అయితే లోకం పాడైపోతుంది. ఆజ్ఞ భంగం చేయక మీరు మిమ్మల్ని ఏడు రాజును మీ దేవుడైన యెహోవాను వెళ్ళాలి, ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అవ్వాలి, మిమ్మల్ని ఏలే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఎవరిని? దేవుడిని. ఇక్కడ యెహోవా ఉంది కదా, ఇదేదో వేరే మతం ఉంది కదా అనకండి. యెహోవా అనేది హీబ్రూ ట్రాన్స్లేషన్ లోకి వచ్చి ఉన్నవాడైన దేవుడు. అంటే లేని వాడు దేవుడు కూడా ఉన్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఆయన పెట్టుకున్నాడు పేరు, తప్పలేదు. నువ్వెవరి అంటే దేవుడిని అలా ఉన్నవాడనైన దేవుడిని. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా ఉన్నవాడైన దేవుణ్ణి నిన్ను ఏలేవాడు కనుక సేవిస్తే, అనుసరిస్తే నీకు ఏమవుతుంది? క్షేమము. ప్రపంచంగా ఎన్ని యాగాలు చేయండి, ఎన్ని ప్రార్థనలు చేయండి, ఎన్ని శ్లోకాలు ఎన్ని 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 చేసినా నువ్వు క్షేమంగా ఉండాలి. అంతేనా? క్షేమంగా ఉండాలంటే ఎంత ఈజీగా ఉందండి మరి బైబిల్లో. ఖర్చు అనిపించలేదు దీనిలో. క్షేమముగా క్షేమము కలుగును. కానీ 12వ వచనంలో దేవుని మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసినలా దేవుని హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లే మీకు ఆపోజిట్. గమనించావా? సెన్స్ అయ్యా ఎప్పుడైనా? నేనేంటి ఈ లోకంలో ఉన్నానా, నాకు ప్రతిదీ ఏంటో ఆపోజిట్ అయిపోతుందని ఏమన్నా సెన్స్ అయ్యావా? అవ్వనంత నిద్రావస్థలో ఉన్నావా? ఆయన ఆజ్ఞను భంగము చేస్తే నీకు నెమ్మది ఉండదు, నీకు క్షేమం ఉండదు. నువ్వేం చేస్తున్నావో కూడా నీకు తెలియదు. ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితిలో ఉంది. అందుకనే కీర్తనలు కూడా చూడండి. కీర్తన గ్రంథము 31వ కీర్తన, కీర్తన గ్రంథము 31వ కీర్తన 15వ వచనం ఏమిటట? కాలము గతి. మనిషి ఎక్కువ నా కాలము అంటే ఇంగ్లీష్ లో నా టైం నాకు కలిసి రాలేదండి, నా గతి ఏంటో ఇట్లా ఉందండి అనుకున్నావు కదా. ఆజ్ఞను భంగం చేసిన నీకు కాలము కలిసి రావట్లేదు, నీ గతి కూడా బాగుండలేదు. ఈ జబ్బులు చెప్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెప్తే ఊరుకొని అంటావు ఎప్పుడన్నా? దేవుడే స్వయంగా ఆయన పరమ వైద్యుడు కదా, మన డిసీజ్ మనతో మనకి చెప్తున్నప్పుడు నీ కాలం ఎలా ఉంది? కలిసి వచ్చిందా? కలిసి రాదు. కాబట్టి ఏం చేయాలి? ఒకసారి కూడికి ఇంట్లో పెట్టేసుకుంటే ప్రక్షాళన అయిపోద్ది అంటే. అవునే కదా? బైబిల్ ఉందా ఇది? ఆజ్ఞను భంగం చేశావంటే నీకు ప్రాబ్లం ఇద్దాముందా? కొన్ని కష్టమే వినాలి. మరి నిజం కదా, నిజం స్టోరీగా ఉంటుంది కదా, తప్పదు వినాలి. ఈ కాలంలో గతి ఎవరి వశం అంట? దేవుని వశంలో. ఆయన వశమా? విన్నాను. నేను ఏదన్నా చెప్తే టౌన్ అయిపోద్ది అనుకున్నాను. నాకేమన్నా చెడు జరుగుతుందంటే ఏదో చేస్తే ఏదన్నా జరిగిపోద్ది, మేలు జరిగిపోద్ది, క్షేమం జరిగిపోద్ది అనుకున్నాను. ఇక్కడ ఎవరో అంటున్నారు పవర్ ఇస్ మైండ్. కాలము గతి
ఏమన్నాడు తెలుసా? నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించు, నన్ను తరిమే వారిలో నుండి నువ్వే రక్షించు. ఒకవేళ నీ హృదయం గుణపరచబడితే దేవుడికి 0 కాస్ట్తో ఆయన వైపు చేతులెత్తి ఆయన వైపు తిరిగి నన్ను రక్షించు అని నోటితో ఒప్పుకుంటే చాలు. 0 కాస్ట్, డబ్బులేం ఖర్చు పెట్టక్కర్లా. మీరు కామన్ గా మీరు కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, గోడవలకు వెళ్తారు, సోన్స్ అన్ని కూడా వెళ్తారు. ఇవన్నీ ఏం చూస్తారు? మీరు కూడా వెళ్ళి గొడవలు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కదా, ఏం చూస్తారు? ఏం చూడరు. అక్కడ చిన్న స్టాచ్యూ, నిజమే విగ్రహమే ఉంటుంది, ఆ విగ్రహం ముఖం చూసి దండం పెట్టుకొని వస్తాం. దానివల్ల ఫలితం ఏమి ఉంటుంది? 0. అదే ఇక్కడికి వచ్చి ఆశను భంగం చేసుకోకుండా కాలము గతి వశంలో ఉన్నవాడిని ప్రాణిమా రక్షించిన ఆయన అని నువ్వు ఒక్క మాట నీ నోటితో పలకవు కదా. ఎందుకని? నేను నా కష్టంతో సంపాదిస్తా, మధ్య దేవుడు నా కష్టం ఇక్కడ. నీ కష్టం నాకు నిజమే. నీ 2 చేతులు కష్టపడకపోతే నీ జీవితంలో నువ్వు కష్టం అనుభవించి దాచి కూర్చకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజమే కదా. నువ్వు కష్టపడటానికి శక్తి ఇచ్చింది ఎవరు? నేను తిన్న ఫుడ్ మళ్ళీ దేవుడు అనుకోండి. నేను కష్టపడి తిన్న ఫుడ్, హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజ్ తిన్నాను బాగా, ఇందుకే బలంగా ఉన్నాను కదా. అసలు నీకు నాన్ వెజ్ తినాలన్నా, ప్రోటీన్ ఫుడ్ తినాలన్నా, ఇంకా మంచి హెల్దీగా ఉన్న ఫుడ్ తిని శక్తిని పొందుకోవాలన్నా అవన్నీ ఇచ్చింది ఎవరు? ఆగండి, మీరు మళ్ళీ నాకు కోపం తెప్పించేస్తున్నారు. మాకు రుచికరంగా ఇంట్లో ప్రిపేర్ చేసే వైఫ్ మీద మా అజమాయిషి ఉంటుంది కదా. నాకు ఈ దేశం వండు, అలా పెట్టి వండు, నాకు ఇలా అయితే ఇష్టం, కొంచెం ఫ్రై చేయి, కొంచెం గ్రేవీ చేయి, కొంచెం పులుసు పెట్టు, ఇలాంటివి చెప్పి బాగా ఫుడ్ తిన్న మనిషిని కదా నేను. అరే అడుగడుగున చూస్తుంటే నీ కష్టమే కనబడుతుందేంటి? కానీ ఒక్క నిమిషం నీకు ఇష్టమైన చికెన్ ఎక్కడ దొరుకుతుంది? మట్టిలో కలిపి వచ్చేసిందా? నీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఎక్కడ ఉన్నాయి? నీకు మొక్కేసుకుంటూ వచ్చేసింది కదా. అఫ్కోర్స్ వచ్చింది. వేసిన మొక్కకి కానీ బతికి ఉన్న నీకు చికెన్ అనే ఆ ప్రాణి కానీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడు ఆయన తినాలనిపించేస్తుందా? ముక్కలుగా 65, 95, చికెన్ 65. ఎందుకు చికెన్ అంటే సరిపోదా? పేరు పెట్టుకుని డెలిషియస్ గా మంచిగా తినాలి అనుకున్న నీ కోరికలు తీర్చింది ఎవరు? ఈ తరంలో నీకు ఫుడ్ బాగా అందింపజేసింది ఎవరు? అని ఎవరు ఉన్నట్టున్నారు. అందుకే నన్ను వెతికిన వారికి దొరుకుతా. తింటున్న వారికి కాదు, సుఖపడుతున్న వారికి కాదు, నన్ను వెతికిన వారికి నేను దొరుకుతాను. ఈ విషయం తెలియదు కదా, అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చినాడు. వెతుకునాలని బ్రతిమిలాడుతున్నాడు. అప్పుడే నీకు అర్థమవుతాడు ఆయన. నువ్వేమో ఆయన అసలు దేవుడే కాదని ఒక పక్కన నెట్టేస్తావు. కాదు వేరే వర్గాలకు చెందినవాడు అని మరీ హీనంగా చూస్తున్నావు. లేదు కాదు, నాకు ఒక సపరేట్ గా ఇంటికొక దేవుణ్ణి పెట్టుకునే క్యాడర్ మాకు తెలుసా అని చెప్పుకుంటూ బతికేస్తున్నావు. ఎలా ఇది నిజం చెప్పు? ఏ విధంగా నిజం ఇది? మారాలి కదా. నేను మారని నీ జీవితాన్ని బ్రతిమిలాడి అడుగుతున్నాడు ఆయన. బ్రతిమిలాడి మరి ఇది దేవుడు అంతటి మనిషి. ఏమండి, మన పొలిటీషియన్స్ ఎవరన్నా పెద్ద క్యాడర్ లో ఉన్న పర్సన్ వచ్చి నువ్వు మారిరా, తాగటం ఏంటి నాన్న, మారాలి కదా అని అంటే నీ మనసు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆయన అంతటా ఆయన వచ్చి నాకు చెప్తున్నాడా ఇక రేపటి నుంచి నేను తాగను. దేవుడు ఏంటి నీ దృష్టిలో మరీ చీప్ అయిపోయాడు, బ్రతిమలాడుతున్నాడన్నా. నీ క్షేమాన్ని కోరుకుంటున్నవాడు నీ పక్కనోడు కాదు. నువ్వు నమ్ముకున్న పొలిటీషియన్
పొలిటీషియన్స్ అస్సలు కాదు, తప్పదు, నిజం చెప్పుకోవాలి. చెప్పాను కదా నిజం ఇష్టం అని. దేవుడు నీ ఫుడ్ నువ్వు తినడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఒకరోజా ఎవరైనా నీకు ఫుడ్ పెట్టారనుకోండి, ఎన్ని రోజులు నీకు ఉచితంగా పెట్టానో తెలుసా అంటావు, తప్పున. రోజు నీకు ఫుడ్ పెడుతుంది ఎవరు? అరే మర్చిపోయాను. అయితే క్షేమం బదులు క్షామం వచ్చింది ఎందుక? వెతికావు ఎప్పుడన్నా? నాకేం తెలుసు గుడికెళ్తే తప్పట్లు అవుతుందన్నారు, నాకేం తెలుసు లేచి హాయ్ హాయ్ హలో అన్నారు. హల్లియా అంటే ఏంటో అర్థం తెలియకుండా నేను కూడా చేతులు ఎత్తాను. బైబిల్లో రాసింది మాట్లాడుతున్నాను సుమా, నాకేం తెలియదు, ఎవరితో సంబంధం లేదు. బైబిలే నాకు, బైబిల్ ఏం చెప్పిందో నేను చెప్తాను అంతే. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని. ఎవరు స్తుతించారు? మీరు కూడా అడిగిరిగా ఉంటారు. సౌండ్ రీసౌండ్ అయి మరీ చెప్తారు. ఇలాంటి ఏమంటారంటే సాంప్రదాయ బోధనతో కూడిన గుడులకి వెళ్తే దేవుడు మీకు దొరకడు. సో జాగ్రత్తగా వెతకాలి. వెతికేటప్పుడు కూడా ఎట్లా వెతకాలి? గోల్డ్ పోతే అమ్మ బాబు నిద్ర పడుతుందా? వెళ్ళి అంతెందుకు ఒక 10 రూపాయలు పడిపోతాయి, దొరికేదాకా వదిలిపెట్టాం. జాగ్రత్త అర్థమైంది కదా? లేదు ఆఫ్టర్ 10 రూపీస్ కి మట్టిలో లోహంగా దొరికిన బంగారానికే ఇంత జాగ్రత్తగా వెతికితే మరి కన్నీటిని నువ్వు అనుభవించాలి అని చెప్పిన ఏమై ఉన్నారట? ఇందాక మా సార్ చెప్పారు. ఏమై ఉన్నారు? ప్రేమతో ఉన్నారా? ప్రేమలో ఉన్నాడా? ప్రేమ అయి, ప్రేమ అయి. ప్రేమ అంటే కంపల్సరీ ఎవరిని చూపించాలి? ఈజ్ ద వన్ చూపించాలి. ఇది ఏడు అంతగా ప్రేమించాడు దేవుడు లోకమును, ఎంతో ప్రేమించాడు. నిన్ను కాదనమాట, అందుకే చచ్చిపోతావు. నిన్ను కాదనమాట, అందుకనే గుడికి రావు. నిన్ను కాదనమాట, నీకు వస్త్రాలు ఇచ్చింది, ఫుడ్ పెట్టింది, నువ్వు జాగ్రత్తగా అసలు బతికొండడానికి కావాల్సిన ఆక్సిజన్ ఓటు 2 మాలిక్యూల్స్ ఉచితంగా ఇస్తాడు ఆయన. హాస్పిటల్ వెళ్ళి మేమేమంత ఫ్రీ ఇవ్వండి, ఇవ్వు. అన్ని ఉచితంగా ఇచ్చిన దేవుడు నీకు తెలుసు కదా, బ్రతిమి ఆడుకుంటున్న దేవుడు నీకు తెలుసు కదా. కానీ ఆయన చేతిలో ఏమున్నాయి తెలుసా? నీ టైం ఉంది, నీ గతి ఉంది. కాల గతులను ఆయన వశంలో పెట్టుకుని నిన్నెలా బ్రతిమలాడుతున్నాడు. ఒకవేళ నేను ఆ పొజిషన్ లో ఉంటే, నువ్వే ఆ పొజిషన్ లో ఉంటే బ్రతిమలాడతావా? చెప్పండి, మన క్యారెక్టర్ ప్రకారం బ్రతిమలాడతామా? అస్సలు. అధికారం ఉంటే గవర్నమెంట్ చంపేస్తాం అంటే సెక్షన్లతో. కానీ ఓవరాల్ ఆల్మైటీ అందరికంటే సుప్రీం ఈ లోకంలో అడిగి పెట్టేసుకున్నాం పేర్లు మనం. పవర్ కలిగిన ఆయన నిన్నేం చేస్తున్నాడట? బ్రతిమలాడుకుంటున్నాడంట. వినాలనిపించట్లేదా? హృదయం ఏమైపోయిందైతే బాగా కఠినమైపోయి ఉంటది. జబ్బుకు మందు వచ్చింది మీ దగ్గరికి. అందుకే నేను ఒక మాట చూపిస్తున్నాను చూడండి. యెషయా గ్రంథము దానికంటే ముందు లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు 18వ అధ్యాయము 13వ. అయితే సుంకరి బిఫోర్ మీరు చదివింది నెంబర్ కూడా చదవండి. ఫస్ట్ చదువుదాం. ఈరోజు ఏ చదివారు? 18లో 11 చూడండి ఒకసారి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను 18లో వచ్చి ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? ఎప్పుడైనా అడిగాను? నిత్య జీవమా? నిత్యంగా బతకడమా? ఇక్కడ బతకట్లేదండి, ఇక్కడ బతుకుతున్నాం కదా, నిత్యంగా బతుకుతున్నాం కదా, రోజు బ్రతుకుతున్నాం కదా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీకు? అప్పటి నుంచి బతికే ఉన్నాం కదా. చెప్పొద్దులేండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇది బ్రతుకు కదా? కాదు. ఈ బ్రతుక్కి ఒక ఎండ్ కార్డు ఉంది.
ది ఎండ్ అంటే మీ బాధ కదా మీకు, కానీ మీ బ్రతుకుకి ఒక ఎండ్ ఉంది. దాన్ని ఏమంటారు దేవుడు? మరణం అండి, మీకు చావంట. కానీ వేరే ఎవరైనా చూసేవంట పాపం చచ్చిపోయాడు అంట. కానీ మీకు వెళ్ళలేదా ఎప్పుడు నేను కూడా పోతానని? తెలియదు. అందుకే మంచి బోధకుడు చూసి ఇంకేమైనా అడగాలనిపించిందంట, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నేనేం చేసేయాలి? ఏం చేసేయాలి అంటే యేసు ఏమన్నాడట? నేను సత్పురుషుణ్ణని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఏం వినిపించాడు దేవుడు? యేసుప్రభు గారు దేవుడే సత్పురుషుడు, మంచివాడు. నన్ను ఎలా చెప్పాను? ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగితే నన్నేంటి ఇలా అంటున్నావు? దేవుడు కదా సత్పురుషుడు అంటే నువ్వు ఎవరి వైపు తోలవ్వాలి అని చెప్తున్నాడు యేసుప్రభు గారు వచ్చి సరైన దేవుని వైపే. కానీ నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఒక మాట ముందు తీసుకుని వెళ్తాను చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం. మీ నైవేద్యము ఏం చేస్తాం మనం దేవుడి దగ్గరికి? పలహారాలు. దానిలో ఏముంటాయండి? బుంది, లడ్డూలు. పాప ఇష్టాలు కాబట్టి ఎక్స్ట్రా క్యాడర్స్. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీ నైవేద్యం వేస్ట్. అమ్మ బాబు గుండె పెరిగిపోయింది ఇక్కడ. ఏంటి బాబు నేను ఇచ్చేది వేస్టా? నీకు అర్పించేది వేస్టా? అవును. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము. హార్ట్ అటాక్ వచ్చేసింది. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించింది. సరే కదా అని ధూపం ఇస్తున్నాను. ధూపార్పణను దానిని ఇక తేకండి. నిత్య జీవం వెళ్ళాలంటే నైవేద్యం అవసరం కదా, ఇచ్చేనా? నిత్య జీవం వెళ్ళాలంటే నువ్వు ఇవ్వాల్సింది దూపాలు కాదు, నైవేద్యాలు కాదు. అవి తేకండి. పోయి అమావాస్య పాటించిన, సూర్యగ్రహణం చేయనా, చంద్రగ్రహణం ఇస్రాయేలుకి ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు లేకండి. సూర్యగ్రహణం చేయనా, విశ్రాంతి దినాన్ని బాగా నిష్ఠగా పాటించిన, మైలు దూరం కూడా నడవటం నేరం అని కదా. ఇస్రాయేల్ అలాగే పాటించారు విశ్రాంతి దినాన్ని. కొంచెం దూరం నడిచి దాటి కొంచెం దూరం వెళ్దాము, అది దాటితే దేవుడి దృష్టిలో నేరం అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు, వాళ్ళు పెట్టుకున్నారు. అలాంటి విశ్రాంతి దినం పాటించి నీ దగ్గర మార్పులు కొట్టైనా కుదరదు. మీరు సమాజంగా కూడుకొని ప్రకటన చేసుకున్నాం దేవుడు అంటే తోపు తురుము అనేసి 4 పాటలు భజనలు చేసుకుని వెళ్ళామా? ఏంటి ఇక్కడ అంతా ఆపోజిట్ గా ఉంది? మీరేం చేస్తున్నారంటే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరంతా పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజాలు చేస్తున్నారు. ఇవి నేను ఓర్చను. అదేంటి బాబు ఇంత మాట లేదు సార్? నిజం బాబు, ఇది తెలియాలి మీకు. నేను ఉత్సవం చేయొద్దా? మీరు చేస్తున్న ఉత్సవం ఏం చేస్తున్నారు తెలుసా? పాపుల గుంపుతో. ఏం పాపం చేశాను? నా ఆజ్ఞ భంగం చేశావు. నీకు క్షేమం లేదని తెలిపిన ఆశను భంగం చేసి నీ నష్టాన్ని క్షామాన్ని అనుభవిస్తున్నానని స్పృహే లేకుండా నీకేం కావాలి చెప్పు? నైవేద్యం వచ్చేసంటే దూడనివ్వనా, మేకనివ్వనా, ఏ జంతువు నీకు ఇష్టం చెప్పు అంటే చివరికి దేవుడు ఏది చెయ్యకు నాకు అసహ్యం అని చెప్పే స్థితికి తెచ్చాం. ఎవరైనా ప్రేమామయుడికి నీవు ఇస్తున్న నైవేద్యము అసహ్యమట. నువ్వు చేస్తున్న ధూపము, నువ్వు పాటిస్తున్న దినాలు, సమాజంగా కూడుకొని పాడుతున్న పాటల హోరు ఆయన ఓర్చలేనంటున్నాడు. ఇంకొక మాట, మీ అమావాస్య ఉత్సవాలు నియమం ప్రకారం కాలం ప్రకారం నువ్వు డేట్లు పెట్టుకొని నువ్వు చేసే పండుగలు
నాకు కాదండి, దేవుడికి హేయము. ఎవరికి హేయము? మీరేదన్నా ప్రాబ్లం అనిపిస్తే ఈ మాటలకి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడండి. నేను కూడా వస్తాను మీతో. ఏంటంటే వాళ్ళంత బాగా చేస్తుంటారని. ఎందుకంటే గొడవ ఎవరికి? మనకి, దేవునికి. మధ్యలో బ్రతిమలాడుకున్న నన్ను మీరు, మమ్మల్ని మీరు నెగిటివ్ అనుకోకుండా ఇదేదో తెలుసుకోవాల్సిన విషయం ఎవరితో? దేవునితో. సో మీరు డైరెక్ట్ అయిపోయింది దేవునితో. నాకు హేయము, అది నాకు బాధాకరము, వాటిని భరించలేక సహించలేక విసిగిపోయాను. ఎవరు విసిగిపోయాడు? ప్రేమామయుడు. ప్రేమామయుడు విసిగిపోయాడు. ఎంత టాలెంట్ అండి మనది! ప్రేమామయుడిని విసిగించేంత టాలెంట్. బ్రతిమిలాడుతున్న దేవుడికే విసుగు తెప్పించి కోపం తెప్పించేంత క్యారెక్టర్స్. అయినా నన్ను ఏం చలనం ఉండదు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. చాలండి. నేను అన్నాను అనుకోండి ఈ మాట, ఏం తెలుసు మీకు, నా గురించి మీకు సరిగ్గా తెలుసా అనొచ్చు. కానీ మాట అంటుంది ఎవరు? స్వయంగా దేవుడు కదా. తప్పదు, నోరు మూసుకోవాలి. నేనైనా నువ్వైనా. ఇలా చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళా ఉన్నావేంటి బాబు, నువ్వు సీసీ కెమెరాలు ఉన్నా కాసేపు ఆగిపోతున్నాయి కానీ నువ్వు ఆగవేంటి? సముద్రం కింద కూడా వెళ్ళిపోయి ఉన్నా, అక్కడ ఉన్నాము, అక్కడ ఎవరు చూడాలి అనుకున్నా అక్కడ కూడా ఉన్నావట. ఆకాశం పైకి వెళ్ళి ఉన్నావు అనుకుంటే, అక్కడ ఫ్లాట్ అనుకుంటే నన్ను ఎవరు ఇస్తాడు అనుకుని చక్కగా అక్కడ ఉన్నావంటే అక్కడ కూడా ఉన్నావట. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నా, నిన్ను నేను ఎలా తప్పించుకోగలను? నీ క్రియలన్నీ నాకు తెలుసు అని దేవునికి తెలుసు. ఇప్పుడు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దేవుని దగ్గర తప్పించుకుంటా? అస్సలు తప్పించుకోలేదు. ఇది తెలియక ఇక్కడున్న మూర్ఖ స్వభావం మనలో మనల్ని డామినేట్ చేసేలాగా ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉన్నారు, మన తండ్రి అయిన అపవాది గారు. అది ఎప్పటికీ వాడుకున్న ఒక ఐడెంటిటీ ఏం తెలుసు, ఎప్పుడు అబద్ధంగా చెప్తాడు. ఈ పండు తిన్నామనుకో ఎలా ఉంటాను? అది కదా నిజం. కానీ దేవుడు ఏం చెప్పాడు? పండు తిని దినమున పండు తింటాం అనేది, తినొద్దు అనేది ఆజ్ఞ. తింటే చచ్చిపోతావు, ఇది నిజం. కానీ సాతాను వచ్చి ఏం చెప్పింది? ఎవరిని పాపం అమాయకురాలని ఎవరిని సాధన చేసుకుంది? 4 కాళ్ళు కలిగిన పాములు, రెప్టైల్స్. కాళ్ళు ఉన్నాయి బాగుంది, ప్రీవియస్. ఇది జువాలజీ చెప్తుంది. దానికి శాపం వచ్చింది, ఇక నుంచి నేను బోలోనే పాగుడు పోవాలి, పొట్టేసుకుని ఇప్పుడు. ఎంత అసహ్యం దానికి, ఎంత అవమానం! జీవిత కాలం అవమానం దానికి. మన్ను తింటూ ఉంటాయి. ఏంటంటే పాము మన్ను పాలతో గుడ్డతో తెలియక అడుగుతున్నా. మనిషి హంగ్రీగా ఉంటాడు కదా, ఆకలితో ఉంటాడు కదా, వాడికి ఎందుకు నీకు ఇవ్వాలనిపించట్లేదు? నీ క్రియలు నాకు తెలుసు. అవమ్మా బాబు, ఆదాము ఎక్కడున్నా? నువ్వు ఇచ్చిన స్త్రీ ఉంది కదా, తన వల్ల తప్పు చేశా. ఎవరిని నేను మంచివాడిని, అసలు తాగుబోతు అవ్వను. ఎందువల్ల? ఇంట్లో ఆవిడ విసిగించేస్తుంది. నిజమా? విసిగిస్తే మార్చుకోవచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. నువ్వు మారిపోయొచ్చు చెడ్డగా. చెప్పు. నేను నా క్వశ్చనే ఇక్కడ నీకు కొంచెం అవును కదా అనిపిస్తుంది కదా. దేవుడు ఇది కూడా అడగడండి బాబు, అక్కడికి వెళ్తే నువ్వెందుకు మారిపోయావు? నీ కాలము గతి నా వశంలో ఉంటే రక్షించు అని అడగాల్సిన నువ్వెందుకు మారావు? అలాగే నువ్వెక్కడ? ఇచ్చిన స్త్రీ అని చెప్పే వంక కలిగిన తండ్రి జనాంగం కదా మనం. ప్రతి దానికి పాపం చేస్తే బలహీనత అని చెప్పుకునే కుసంస్కారం మంది. మంచి సంస్కారం కాదు, కుసంస్కారం. మార్చుకోవాలి మనం. దేవుడు అడుగుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు ఎలా లేవు? అటు లోకంలో లేవు, చదవలేవు, నచ్చడం లేవు. అంటే నా దగ్గర ఉండాలి కదా నువ్వు. నీ రియాక్షన్స్ ఏంటి? నిశ్చరంగా ఉన్నాయి, చల్లగా
మాటలు వింటే వచ్చేస్తావు, దేవుడి మాటలు వింటే బాగా ఇంప్రెస్ అయిపోతావు. క్షణాలు ఆగితే చాలు, వెళ్ళిపోయిన తర్వాత నీ గతింటే, నీ రాతింటే మానవు. నువ్వు ఇంకెంత టైం ఇవ్వాలి నీకు చెప్పు? బ్రతిమలాడుతున్నాడు దేవుడు నా తరపు నుంచి. ఎంత టైం ఇమ్మంటావు నీకు చెప్పు? నీ కాలగతులు తెలిసిన నేను నువ్వు ఎప్పటికి మారుతావో ఎదురు చూస్తున్న నాకే పరీక్ష. సో విను అయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ఇది గుర్తు చేయాలి ఈ మాటకి ముందు. 46వ అధ్యాయము 4వ వచనం. ఎప్పటి నుంచి ముదిమి అంటే ముసలాడు అయిపోయారు. మీ ఇంట్లో ముసలాళ్ళు ఉన్నా, రోడ్డు మీద ముసలాళ్ళు ఉన్నా మనకు చిన్న చూపు, కానీ ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే వాడను, నీ తల వెంట్రుకలు మెరిసినా నిన్ను ఎత్తుకునే వాడను నేనే, నేనే నిన్ను చేశాను. అక్కడ నేనే నేనే అనేది ఎన్నిసార్లు ఉంది? బైబిల్ చదువుతున్నాను చెప్పండి, 2 సార్లు ఉంది. ఎందుకు 2 సార్లు? ఒక నేనే ఏంటంటే నువ్వు ముసలాడివైనా నీ తల వెంట్రుకలు మెరిసిపోయినా ఎత్తుకునేది నేనే, నేనే చేసి ఉన్నాను. ఎవరిని? ముదిమి వచ్చిన తల వెంట్రుకలు మెరిసిపోయినా చేసుకున్నది ఎవరు అనుకుంటున్నా? మా అమ్మ నాన్న కాదు నాన్న, నేను చేసుకున్న దేవుడు. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుంది నేను, దేవుడు కదా, దేవుడు చంక పెట్టుకున్నాడా? ప్రేమమైన క్యారెక్టర్ చూడండి ఎంత బాగుందో. చంక పెట్టుకున్నాను, నేనే నిన్ను ఎత్తుకున్నాను. చివరికి నువ్వు పడిపోయినా, నువ్వు లోకపరంగా నా ఆజ్ఞను అతిక్రమించి క్షామాన్ని తెచ్చుకున్నా తిరిగి రక్షించుకునేది కూడా నాకే ఉంది కెపాసిటీ. సో నీకు ఛాన్స్ ఉంది. రక్షించమని నీ నోటితో అడిగితే చాలు. నా పాపాన్ని క్షమించు అనే ఒక్క మాట నీ నోటి నుండి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాను. దినమెల్లా రోజులో మొత్తం ఒక రోజు ఇంత చేతులు చెప్పుకుంటూ చేతులు ఎప్పుడు వస్తుంది, త్వరగా రారా ఎత్తుకోవాలి నువ్వు అంటారు. మరి కమాండ్ అక్కడ మళ్ళీ అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ ఎంతదంట? చాలా గొప్పదంట. ఈ లోకంలో ఎన్ని దేవుళ్ళతో సమానం కానీ అమ్మ ప్రేమ అంట. ఆ అమ్మని ఒక అరగంట ఆత్మ నుండి చేతులు పెట్టుకుని చేతులు ఎట్టడలేరా రాని ఇంటే ఉంటుంది. లేదు అమ్మ ప్రేమ. కానీ ఇక్కడ దేవుడి ప్రేమ ఏంటి? దినమెల్లా చేతులు చెప్తున్నాడు. అందుకే నీకు కలిసి మారో కొద్దిసేపు చాలా ఇంప్రెసివ్ మెథడ్లోకి వెళ్ళిపోతావు. దేవుడికి నేను ఇంకా అర్పించేసుకుంటున్నానంటావు, కానీ మారవు తర్వాత. అందుకే నేను అంటున్నాను, నేను నిన్ను రక్షించుకునేవాడిని నేనే. సో నేను సమానులమని నన్ను ఎవరితో ఈక్వల్ చేశారు మీరు చెప్పండి? ఇప్పుడు తప్పు చేసిన నిన్ను సంహరించే స్థితికి నేను తీసుకెళ్ళా, నిన్ను రక్షించే స్థితికి నేను తీసుకెళ్ళుకున్నాను. ఎందుకంటే నేను చేసుకున్నాను. నిన్ను కష్టం, చేతుల కష్టం నాది, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనే నిన్ను రక్షించేవాడిని కదా. నన్ను ఎవరితో ఈక్వలైజేషన్ చేస్తావు నువ్వు? పైగా ఎవరితో సాటి చేస్తావు? ఎవరితో సమానులమని ఎవరిని తీసుకొచ్చి నాకు పోటీ పెడతావు? నా ఫాదర్ నా హీరో. బాగుంది కదా, మంచిగా ఉంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను మరి. మా అమ్మ ఎంత మంచి అమ్మ, నాకు అన్ని త్యాగాలు చేసింది అమ్మ. ఆ అమ్మను సరిగ్గా ఒక్క పూట వదిలి చెప్పాడు అమ్మ ఎట్లాంటి ప్రేమ. కొడుకు అంతే, అమ్మ నా బిడ్డ ఎంత మంచి బిడ్డ. వాడు చేసాడు ఒక ఐఫోన్ కోసం ఎవరిని తీసుకెళ్ళిపోయాడండి వాడు మరణానికి? తల్లిదండ్రుల ఐఫోన్ కోసమా? ఇంత చీప్ అయిపోయింది వాడి దృష్టిలో లైఫ్ అంటే. చిన్నవాడు కదా, తల్లిదండ్రులు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఈఎంఐ కడతావా లేదా అని బెదిరించడం ఏంటండి అసలు? బాధ్యతలు తెలిసే కదా నీకు ఇచ్చాడు. ఆగిందంటే ఎంత కష్టం వచ్చింది తండ్రికి అని అర్థం చేసుకుని చిన్నపిల్లాడా నువ్వు? ఆశను ఆజ్ఞను భంగం చేస్తే నీకు క్షామమే కలుగుతుంది. నువ్వు గుర్తించే పిల్ల, నువ్వు క్షామంలో ఉన్నావు, క్షేమంలో కాదు. కానీ నువ్వేమనుకుంటున్నావంటే యెషయా గ్రంథంలో 47వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 47వ అధ్యాయంలో 7వ వచనం.
విషయాలను నేను ఆలోచించలేదు. సరికదా? సర్వదా దొరసాని నేను. నా ఇంటికి నేనే రాణి, రాజు, మంత్రి అంట. ఎవరు చెప్పారు? నేను సర్వదా దొరసానిగా ఇందులని నీవు అనుకుని వీటిని ఆలోచించకపోతే వాటి ఫలమేమవుతుందో, నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నీ ఫలం ఏమవుతుందో మనసులోనికి తెచ్చుకోలేదు నువ్వు. అర్థమైందా? క్షామం అంటే ఏంటో? నీ పతనం గురించి నీ మనసులో కనీసం ఆలోచించలేదు. సరికదా? కాబట్టి సుఖము మీదే ఆసక్తి పెంచుకొని సుఖానికి అలవాటు పడిన మానవ జాతి మొత్తాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, సుఖాశక్తురాలమై నిర్భయంగా. చెప్పండి, ఎవరికి భయం ఈ రోజుల్లో? చెప్పండి, భయం ఎవరికన్నా? మనకేంటి భయం? మనకేంటండి భయం అనుకునే సమాజం. ఏమంటే, నిర్భయముగా నివసించు నేనే ఉన్నాను అంటే నీ వెంట ఎవరు లేదా? రక్షించేవాడు కనపడలేదా? కాలగతులు వశంలో పెట్టుకున్నవాడు గుర్తుకు రాలేదా? మనసులో ఆలోచించలేదా? అందుకే నేను తప్ప, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నేను వెధవరాలని కాదు, అసలు కూర్చోలేను. అలాగా పుత్రుని శోకం నాకెందుకు వస్తుంది? నేను ఇవన్నీ ఆలోచించాలా? మనసుకు తెచ్చుకోవాలా? నువ్వు పోతే నువ్వు ఫీల్ అవ్వవు. నీ తరం ఉంది కదా, చూసి మురిసిపోయే తరం పుత్ర శోకం. ఈ పుత్ర శోకం నీ చూడని అనుకుంటున్నదానవా? అయితే ఈ మాట విను. ఒక్క దినములోపే ఏంటంట? ఎంత టైం కావాలంటే దేవునికి? వండు. ఒక్క దినములోనే విన్నానండి. ఒక్క దినం అంటే చాలా టైం ఉంది, నేను సేవ్ చేసుకుంటానంటారు. ఒక్క నిమిషం 60 సెకండ్లు కావాలట. ఒక్క నిమిషంలోనే పుత్రశోకము, వైవిధ్యము, ఈ రెండు నీకు సంభవిస్తాయి. నువ్వేం చేస్తావు? నేను క్షామంలో ఉన్నానని లేకుండా నాకు ఒక సొల్యూషన్ ఉంది. ఏమంటారు? నేను తిరిగి దీనికి ఏదైనా మనకి ఏదైనా సర్పదోషం, ఆదోషాలు ఉంటే ఏదో చేస్తారు, దాన్ని ఏమంటారండి? పరిహారం. మీకు కూడా అలవాటు కదా, ఒక గూడు పెట్టేసుకుంటే దేవుడు మన మీద కోపం చూపించడు. ఆ టైటిల్లోనే ఏమంటావట? నేను అధికముగా శకునం చూసి. ఏమండి శకునం అంటే టైం? వాట్ ఈస్ ద మంచి టైము, వాట్ ఈస్ ద బ్యాడ్ టైం, అదే కదా. మంచి శుభముహూర్తాలు పెళ్లి చేస్తే కోర్టులో కేసులు, ఏవి డివోర్స్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? సుమా తెలియక అడుగుతున్నాను, ప్లీజ్. శకునం చూసే కదా చేసుకున్నాం. ఇక్కడ సవాలు జరుగుతుంది. అధిక శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను. పోటీ తీసుకొచ్చినట్టు కర్ణ పిశాచ తంత్రాలని కూడా పెట్టుకొని అధికంగా శకునం చూసుకొని ఆ అపాయాలకు నేను రాకుండా నన్ను కాపాడుకుంటాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అపాయాలు నీ మీదికి ఖచ్చితంగా అక్కడ ఉంది. చేసుకున్న అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయంట. క్షేమంలో ఉన్నవాళ్ళు శకునం తీసుకొని, తంత్రం తీసుకొని, ఇక ప్రక్షాళన చేసేసుకున్నా, నాకేది అపాయం రాదు, చెడు జరగదు, ఇది పెట్టుకున్నా అది కట్టుకున్నా అనుకున్న నీకు నిజదేవుడు చెప్తున్నాడు, బతిమిలాడుతూ వెంకాడేస్తూ చెప్తున్నాడు, నీకు సంపూర్తిగా అన్ని జరిగి తీరుతాయి. ఎందుకంటే నీవు చెడుతనము, ఈ మెటీరియల్ ఎవరు ఇష్టపడరు. అసలు నీలో ఉందంటే అసలు ఎప్పుకోరు, నాలో ఉందంటే నేను క్షేమకే చెడు వేయండి అంటాను నేను వచ్చి. అలాంటి నాకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ చెడుతనము నువ్వేం చేసుకున్నావు? ఆధారం చేసుకున్నావు. ఎందుకు నేను సంపూర్తి చేస్తావని రోషంగా నువ్వు ఆయన అడిగితే ఆయన ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే, నీ చెడుతనము నీవు ఆధారం చేసుకున్నావు. ఎవడు నన్ను చూడడు. ఎవరు చూడలేదుగా? దొంగతనం చేస్తే ఏమి? ఎవరు చూస్తున్నాడు?
లేదుగా, ఇంకేమన్నా పాపం చేస్తే ఏమి అనుకుంటున్నావు కదా. ఎవరు నన్ను చేరడం లేదని నువ్వు అనుకుంటున్నావు అంటే నీ చెడుతనానికి నువ్వు బేస్ గా చేసుకొని పనులు జరిగిస్తున్నావు. నీ చెడుతనం నీవు ఆధారం చేసుకొని ఎవరు నన్ను చూడదని అనుకుంటుంది. నేనున్నాను. బ్రతిమలాడుతున్న ఆయన నిజాలు నీకు వినిపిస్తున్నారు. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరున్నారు? పాపం చేసేటప్పుడు నేనంటే నేనేగా. ఎవరికైనా తెలుసుద్ది అసలు? ఎవరికి తెలుసుద్ది? నేను ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నువ్వేం చేస్తావంటే నీ విద్యను తీసుకొచ్చి పెట్టేస్తావు. ఏం చేయటానికి? ఇది నువ్వు చదువుకునే చదువు తప్పు చేయటానిక, చెడుతనం జరిగించటానిక? అది చేస్తే ఎవరు? నేను ఒక్కడే కదా, నేను తప్ప ఎవరున్నారని నీవు మసిపూసి మారేడుకాయ చేయడానికి నీ విద్యను చేస్తావు, నీ జ్ఞానాన్ని చేస్తావు. అదే నిన్ను చెడిపేసింది. అందుకే పౌరులు రోమీయులకు రాస్తూ ఈ లోక పూర్వకమైన జ్ఞానంతో నన్ను ఎరగాలనుకుంటున్నాం, నీకు అస్సలు దొరకదు. మీరు కూడా అలా ఆలోచిస్తే దయచేసి దేవుణ్ణి ఎలా అడగాలో చెప్పాను. నేను ఎలా అడిగితే ఆయన మెస్మరైజ్ అయ్యి నిన్ను రక్షించుకుంటాడో చెప్పాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావో చెప్పాను. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఇప్పుడు ఏ సీజన్ మనకి ఆగస్టు అంటే తుంపలు కూడా ఆగింది. ఒకరోజు కాదు, ఎన్నో నెలలో రోజులు. జూన్ నుంచి మొదలెడితే జూలై అయిపోయింది, రాలేదు. ఆగస్ట్ అయిపోతుంది, తుంపలు పడిపోతుంది. దానికి ఏంటయ్యా అంటే సైంటిస్టులు ఏం చెప్పారు? జస్ట్ సూపర్ అల్గని ఇది ఒక 4 years ఉంటుంది. ఈ బాధలు, ఈ వేడి, సఫికేషన్ నీకు డిసెంబర్లో ఇంకా బాగా తెలుస్తాయి అని చెప్తున్నారు. అంతే. సొల్యూషన్ ఏం లేదండి, అనుభవించటమే. సొల్యూషన్ ఏం లేదు. సూపర్ ఎల్లుని అనుభవించి తీరాల్సిందే. ప్రక్షాళన చేయొచ్చు కదా, పాప పరిహారం కదా, పరిహారాలు వల్ల చేయొచ్చు కదా. ఎందుకు జరగటం లేదు? అధిక శకనం చూసి ఏమన్నా చేసేయచ్చు కదా. మీరు నీటిని జాగ్రత్తగా వాడుకోండి. ఈ ఇయర్ ఏమో పర్లేదు, నెక్స్ట్ 4 years లో మీకు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమే, క్షామము. వ్యవసాయం అనుకుంటున్నావు నువ్వు, నాకేం కొదవలేదనుకుంటున్నావు నువ్వు. ఆల్రెడీ క్షామంలో ఉన్న నీకు, డేంజర్ బెల్లో ఉన్న నీకు బ్రతిమిలాడుకుంటున్నాడు. నేను పాపాన్ని భరించలేను, మీరు ఒప్పుకుంటే చాలు, మారితే చాలు. కానీ మీరు మారని అంటున్నారు. మిమ్మల్ని భయపెట్టైనా నేను మార్చాలనుకుంటే మీరెందుకు ఇంత మూర్ఖంగా తయారవుతున్నారు? 1,30,70,000 నూతన క్యాన్సర్ కేసులు, సంవత్సరానికి 9 లక్షల మంది చచ్చిపోతున్నారు. ఎందుకని? తెల్ల రక్త కణాలు మనలో పనిచేయటం లేదా? ఎందుకు చేయను? చేస్తున్నాయి కాబట్టే కదా తుమ్ము వస్తుంది, చేస్తున్నాయి కాబట్టే కదా జ్వరం వస్తున్నాయి. కానీ ఎందుకో తెల్ల రక్త కణాలు మనం డ్యూటీ చేయమంటున్నాయట. అందుకని ఆ కండ పెరిగిపోయి ఏంటో ఇది పెరుగుతుంది అని వెళ్ళేలోపు బాబు ఇది క్యాన్సర్ కండ కాదు, క్యాన్సర్ గడ్డ. ఏ స్టేజ్ అండి? లాస్ట్ స్టేజ్ అండి. అది నాకు తెలియలేదు. క్షామంలో ఉన్నావు, క్షేమంలో లేదు. అందుకే దేవుడి తరపు రాయబారులుగా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాం. సుమా, శరీరంతో రోగంతో చచ్చిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పటికైనా ఛాన్స్ ఉంది. రక్షించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తుంది ఎర్త్, భూమి. 1 కాదు 2 కాదు, 1,00,000 సవాళ్ళని ప్రతి క్షణం ఎదుర్కొంటుంది. దానిలో ఉన్నదెవరు? కుక్క, నక్క. ఎందుకని? కుక్కలు ఉండకూడదండి, నక్కలు ఉండకూడదండి, కోతులు తరిమేయండి, పట్టించేయండి, ఎక్కడన్నా వదిలేయండి. మరి మనిషి చేయాలండి? కుక్కలకి ప్లేస్ ఇవ్వని, అని కుక్కలనే కాదు జంతువులకి ప్లేస్ ఇవ్వని ఈ మనిషి ఏం చేయాలి? మనకెందుకండి? మనం ఎప్పటికైనా భూమి లైవ్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ కొనుక్కున్నాం? ఫ్లాట్ మాస్ మీద కొనుక్కున్నాం, చంద్రుడి మీద కొనుక్కున్నాం. అవునా? మనుషులకు నివాస యోగ్యం చంద్రుడా? అవునా? మరి మనిషి చంద్రుడు అని కూడా అంటున్నాడు. దేవుడి మాట వినండి.
ప్లీజ్ బ్రతిమిలాడి అడుగుతున్నాం. సర్వదా దొరసాని కాదు నువ్వు. ఆల్రెడీ క్షయరోగం, క్షామము అన్ని వచ్చిన నీకు దేవుడు చెబుతున్న చివరి మాటలు. నోటిలో తులసి వాటర్ పోస్తారంటారే, అదిదే మారండి. అందుకే లాస్ట్ ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం 8గా ఒక మాట చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయం 7వ వచనం. అదేంటే ఎవరైతే వినేవాళ్ళో, ఎవరైతే విని వినట్టుగా ఉన్నారో, ఎవరైనా విని పాటించకుండా గ్రహించకుండా ఉన్నారో అది ఇదే. నేననలేదు అది ఇదే, నేననలేదండి, బైబిల్ అని ఉంది. అది నేను రాణి కదా, మా రాణమ్మ కాదు, రాణి అనుకునే ఒక రాణి ఉంది, క్వీన్. ఆ క్వీన్ ఏమంటారట, నేను కూర్చుండు రాణిను, వెదరాన్ని కాను, దుఃఖము చూడను. నాకెందుకు వస్తుందండి దుఃఖం? మేము ఎప్పుడు మంచిగా సుఖంగా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాం మేము. ఎందుకంటే మరి కలిసి కుటుంబంలో నవ్వులు పువ్వులు పోస్తాయి. కానీ మేము దుఃఖాన్ని చూస్తాం. కలిసి ఉంటే కలిసి కదా సుఖము. ఆ కలిసి ఉండే కలిసి సుఖాన్ని అనుభవిస్తున్న మేము దుఃఖాన్ని ఎందుకు చూస్తాం? నేను దుఃఖం చూడని ఎక్కడ అనుకుంటాం? ఈ మనసులో ఎవరికి తెలుసు? నాకు తెలియదు, నీకు అంతకన్నా తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ప్రేమకున్న అస్సలు ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. ఏం తెలుసట, మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలియదు కానీ అంటాను నేను. నువ్వు మాత్రం నేను చెప్పింది జాగ్రత్తగా విని అంటాం. కానీ దేవుడు అంటే నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు అది వెరీ ఇంపార్టెంట్. నువ్వేమనుకుంటున్నావు? నేను రాణిని, దుఃఖమే చూడను, వెదరాలే కాదు అని నీ మనసులో అనుకున్నావు. అది తనను తాను గొప్ప చేసుకొని లోకం ఏం చేస్తుందంట, ఎవరు మనల్ని పోడక్కర్లేదండి, మన భుజం మనమే తట్టుకుందాం. సెల్ఫ్ మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్. యూనో, బతకడం లేకపోతే అది తనని తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించేద్దామంటే మళ్ళీ వచ్చిన అందుచేత ఇలా అనుకున్నావు కదా, అందుచేతే ఒక్క దినములోని తెగుళ్ళు అనగా మరణము. చాలా తెగుళ్ళు వచ్చింది కదా మీకు ఇప్పుడు. ఇన్నిసార్లు మరణం అంచు వరకు వెళ్ళానండి. మంచంలో పడున్న నీకు మరణాన్ని రుచి చూపించిందెవరో? అవునా? అయినా మారలేదండి. అనగా మరణమును, దుఃఖమును, కరువును అనుకుంటున్నావు. నీలో నీ మనసులో అనుకున్న విషయాలు ముగించేస్తున్న జాగ్రత్తగా వినండి. నీ మనసులో అనుకున్న విషయాలకి కరువు వచ్చింది. నీ మనసులో అనుకున్న దానికి తెగులు వచ్చింది. నీ మనసులో అనుకున్నది ఎవరికీ తెలియదు, అదే ప్రాబ్లం. కానీ ఎవరికి తెలుసు? దేవుడే మనకి ప్రాబ్లం. అర్థమవుతుందా? దేవుడి ప్రాబ్లం అంటాను, దేవుడితో ప్రాబ్లం మనకి. నీ మనసులో నువ్వే అనుకుంటున్నా నాకేం ప్రాబ్లం కాదు. మనసులో ఏమనుకుంటున్నావు ఎవరికి ప్రాబ్లం? దేవునికి ప్రాబ్లం. సో నువ్వు ఇప్పుడు ప్రక్షాళన చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు సమాధాన పరచుకోవాల్సింది ఎవరితో తెలుసా? నువ్వు సంధి చేసుకోవాల్సింది ఎవరితో తెలుసా? డైరెక్ట్ గా దేవుడితో. కానీ నువ్వంటావు పాట పాడి నైవేద్యం ఇచ్చేసి సమాజంగా విశ్రాంతి దినం అలా కాదు, అమావాస్య, పౌర్ణమి, పండగ, అమావాస్య, విశ్రాంతి దినాల్లో తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకుండా నీ జీవితాన్ని కాపాడుకో అంటే ఐ డోంట్. నేను ఎలా పూజ చేస్తాను నువ్వు యాక్సెప్ట్ చేయి. నీ ఆజ్ఞ ప్రకారం నాకు చేయడం అంటే నాకు వెరీ బోరింగ్. ఈ మానవ జాతిని ఎలా మార్చాలి? ప్రేమ మేడితో పెట్టుకున్నారేంటి? ప్రేమ మేడితో ఏంటండి మీకు గొడవలు? మారండి. ఇదే మిక్కిలి భవిష్యత్ మీకే. ఎవరికైతే ఈ మాటలు బాగా వినపడుతున్నాయో లేదంటే ఇరిటేషన్ కలిగిస్తున్నాయో ఖచ్చితంగా నీ చెవులు పడిందంటే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. బ్రతిమాడుతున్నాయండి. అందుకని కీర్తన 10వ అధ్యాయము
చెప్పక తప్పడం లేదు. ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తాను. కీర్తన 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏం చేయమంట అనుకుంటుంటారు ఎవరొక్కరు ఖచ్చితంగా. అందుకే దేవుడు చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఎందుకు అందించేది, మమ్మల్ని ఎవరు అందిస్తారు అని. మేము కదల్చబడము, తరం కాదు నీ తరం కాదు అంటున్నావు కదా. నన్ను ఇబ్బంది పెట్టి నీ తరం కదా. దేవుడు మీరేమనుకున్న దేవుడు చెప్తున్నారు, తరముల వరకు ఆపద చూడము అని వారు ఎక్కడ అనుకుంటున్నారట, హృదయంలో అనుకున్నారు. ఇదే హృదయంలో కదా అనుకున్నారు. తప్పేంటండి? ఏ యాంగిల్లో నువ్వు ఆపద రాదనుకున్నావో ముందు చెప్తా. సర్వదా దొరసరి కదా నీకు. నేను వెదవరాలి కాదు, నాకు పుత్రశోకం రాదంటున్నావు కదా లోకమా. నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా. నాకు ప్రాబ్లం ఇది. ఏమని ఆపద చూడని హృదయంలో అంటున్నావు కదా అనుకుని బయటికి ఎలా మాట్లాడుతున్నావంటే, నోరేమో శాపం. నోరు తెలిస్తే శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండిపోయిందా? సెప్టిక్ ట్యాంక్ నిండితేనే భరించే. నీ నోరు దేంతో నిండిపోయింది? కపటముతోనూ శాపముతోనూ వంచన చేసి బతకాలంట. ఎవరు చెప్పారు నీకు వంచన చేసి బతకాలని? నీతిగా బతకాలి, నీతితో బతకాలి, నీతిని లైఫ్ రిజంబుల్ చేయాలి, ప్రతిబింబించాలి. లోకం ఎలా పోయినా, లోకంలో మూర్ఖత్వం ఎంత పెరిగినా నీలాగా నీ దేవుడించిన ఆజ్ఞ ప్రకారం బ్రతికి తీరాలి. కానీ ఏమంటారా, పాపముతో ఉన్నది తామున్న పల్లెల యందు మాకు చోటుందో. విలేజెస్ లో ఏముంటదో అనుకుంటారంటే దేవుడు చెప్తున్నాడు, పల్లెల మూలలలో నాటు వేసి పొంచి ఉంటారు. చాటైన స్థలాల్లో అపరాధులు లేని వాళ్ళని చంపుతారా? నిరపరాధులను పట్టుకొనాలని పొంచి ఉంటారా? మీకు వేరే పనులు లేవా? మీ పని ఏంటో తెలుసా? మీరు ఎలా ఉండాలో తెలుసా? ఏ విధంగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడో తెలుసా? నువ్వు అలా ఉండకపోగా ఏ పనులు చేస్తున్నావు? ఇంతవరకు ఊళ్ళో చాలా బాగుంటారు మనుషులు. ఊరు మనుషులు అంటే చాలా హుందాగా ఉంటారు, వాళ్ళు ఇన్నోసెన్స్ గా ఉంటారు, ఉన్నతనంగా వాళ్ళు మర్యాద నేర్పేవారుగా ఉంటారు అనుకుంటే, ఆ ఊరు మనుషులు ఎలా తయారయ్యారంట? మనసులో అనుకోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. సో మీ జీవితాన్ని ఎలా మార్చుకుంటారు? మీ జీవితం దేవుడికి అప్పగించండి. కానీ మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ మాట చూపించి ముగించేస్తాను. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము, అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 26వ వచనం. ఇదే మిమ్మల్ని లాస్ట్ గా దేవుడు గద్దిస్తున్న విషయం ఏంటంటే, మీరు వినుటకు మట్టుకు విందురు గాని ఏం చేస్తున్నారట? వినుటకు బల్లే చెప్పేవాళ్ళే అంటారు కొంతమంది. ఏంటండి బల్లే చెప్పేది? ఇది దేవుడి మాట. వినుటకు మట్టుకు విన్నాం అయిపోయింది అనుకున్నారా పని? వినుటకు మట్టుకు విందురు గాని గ్రహించాలి. బ్రతిమలాడుతున్నాడు దేవుడు, గ్రహించు. నేను చెప్పిస్తున్న మాట నీకు అర్థమవుతుందా? గ్రహించు. చాలా డేంజర్ లో ఉన్నావు, చాలా క్షామంలో ఉన్నావు, అంతా బాగుంది, నేను దొరసాలని అనుకుంటున్నావు. నో, గ్రహించాలి. కానీ మనుషులు, మానవ జాతి గ్రహించట్లేదు. చూచుటకు మట్టుకు చూస్తే ఏమో, ఒక పాము, ఒక విషసర్పము నువ్వు చూస్తున్నప్పుడు వెళ్తుందంటే ఏం చేస్తావు? ఎలా రియాక్ట్ అవుతావు? అమ్మో పాము, అమ్మో విషసర్పం, అమ్మో సింహం, అమ్మో అది మిమ్మల్ని మీరు ఏం చేస్తారు? ఎలక్ట్ చేసుకుంటారు కదా. కానీ చూచుటకు మట్టుకు చూస్తారు కానీ కాననే కానరు అని వెళ్ళి ఈ ప్రజలతో చెప్పేసే వినరన్న వాళ్ళు. ఇది కూడా చెప్పి గ్రహించరమ్మా. చూస్తారు కానీ కానరమ్మా వీళ్ళు చెప్పేసేయండి. అంత్యకాలంలో చివరి గడియల్లో మీకు మేల్కొల్పి మీరు చివరికి ఎలా ప్రవర్తిస్తారో దేవుడే తిరిగి సమస్తము ఎరిగిన దేవుడు మీకు చెప్తున్నాడు. సో మారే విచక్షణ మీకుంది. మార్చుకుంటావా? మార్చుకో. ప్రతిదీ నీ చేతిలో ఉంది. లేదా
క్షామాన్ని ఇక్కడ చూడటం కన్నా అసలు అంతనే లేని యుగ యుగాలు కాలిపోయే ఆ అగ్నిలో నీకు నీవే అప్పగించుకొని ఏడుస్తావా? నిర్ణయం ఇది. చిన్న ప్రార్థన. మీకు ఎవరన్నా అనిపించిందా దేవుడు నన్ను నిజంగానే బ్రతిమలాడాడు, ఏదో అనుకున్నాను, ఏదో అవుతోంది, పరిహారం అనుకున్నాను, సుఖం తీసుకున్నాను, ఏ తెగులు రాదనుకున్నాను, ఆ దేవుడికి చందా ఇస్తే సరిపోద్ది అనుకున్నాను, నైవేద్యంగా ఇంకొంచెం ఎక్కువ వేసిస్తాను, నలుగురికి పిలిచి చేయగలిగించేస్తాను. ఇవి పెట్టుకోకండి. మీ మనసులో ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారో తెలుసుకుని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుణ్ణి క్షమాపణ అడగండి. రక్షణ దయచేసేవాడాన్ని. తండ్రి, మీరు చెప్పమన్నారు, మీ బిడ్డలు విన్నారు. ఎవరైతే మారాలనుకుంటున్నారో వారికి మార్గాలను తెరవండి. నేను మీరే రక్షించేవారు కాబట్టి మీకు మాత్రమే సాధ్యమైన పనిని మాత్రం మీ పాదాలు చెంత ఉంచుతున్నాం. నేను వినేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. ఈ మాట వెళ్ళి చెప్పు అంటే ప్రేమమైన మీరు ఎంత కఠినంగా మీ మనసు మార్చుకున్నారు. మా ప్రమాదం మాకు తెలుస్తోంది నాయన. మేము మారుతాం, మేము మారి మా ఇంటి వారిని రక్షించుకుంటాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నీతిని వదులుకోము నాయన. మీరు మాకు మంచి చేసినా, క్షేమము చేసినా చేయకపోయినా మీరు దేవుడేనైనా, మీరు మంచివారు. కానీ మా పాపాలే నాయన మీకు అడ్డొస్తున్నాయి. వాటిని క్షమించమని అడుగుతున్నాం. దయచేసి మమ్మల్ని రక్షించండి. మీరు మాత్రమే రక్షించగలరు కనుక మీరు మాత్రమే పని చేయమని మమ్మల్ని అందరినీ ఇలా కాపాడుతూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ.